వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియో ద్వారా అందిస్తున్నా. అయితే ఒక అప్డేట్ కాకుండా వీడియోలో 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు 2 అప్డేట్స్ గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఎస్ఎస్సి బోర్డ్ ఇప్పటికే టైం టేబుల్ని రిలీజ్ చేసింది. సో కాబట్టి ఏదైతే టైం టేబుల్ రిలీజ్ చేసిందో దాని ప్రకారం ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, పబ్లిక్ ఎగ్జామ్లో టైం టేబుల్ ఎలాగైతే మీకు ఇచ్చారో ఆ టైం టేబుల్ అనేది ద బెస్ట్ టైం టేబుల్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా నిర్వహించేవాళ్ళు. అంటే ఒక రోజు ఒక ఎగ్జామ్, నెక్స్ట్ డే నెక్స్ట్ ఎగ్జామ్, ఈ విధంగా రోజుకొక ఎగ్జామ్ చొప్పున ఎగ్జామ్స్ అనేవి నిర్వహించేవారు. ఆ విధంగా మొత్తం ఎగ్జామ్ కూడా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అయిపోయాయి. సో తెలుగు నుంచి సోషల్ వరకు మధ్యలో ఒకే ఒక సండే గ్యాప్ వచ్చేది, లేకపోతే ఇంకో హాలిడే వచ్చేది. సో ఈ విధంగా ఎగ్జామ్స్ అనేవి వేగంగా అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ నూతన గవర్నమెంట్ విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఏం చేసిందంటే, ఆల్టర్నేటివ్ డేస్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తుంది. మనకు 17న ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు 18న ఎగ్జామ్ లేదు. ఆ విధంగా 18 తర్వాత 19న ఎగ్జామ్ ఉంది, మళ్ళీ 20న ఎగ్జామ్ లేదు. సో 21న ఎగ్జామ్ ఉంది, తర్వాత మళ్ళీ 21న ఎగ్జామ్, తర్వాత 22న ఎగ్జామ్ ఉంది. సో ఈ విధంగా మనకు ఆల్టర్నేటివ్ డేస్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇకపోతే లాస్ట్ ఎగ్జామ్ అయినటువంటి సోషల్ వచ్చేసి మనకు దాదాపుగా 3 రోజులు గ్యాప్ అనేది వచ్చింది. బయాలజీ తర్వాత అంటే ఎన్ఎస్ తర్వాత, ఎన్ఎస్ వచ్చేసి మనకి 28న జరుగుతుంది. 28న తర్వాత సోషల్ వచ్చేసి మండే 31న జరుగుతుంది. ఒకవేళ 31 అనేది రంజాన్ అయినట్లయితే మనకు 1 ఏప్రిల్ ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు 3 రోజుల సెలవు వచ్చింది. ఈ 3 రోజుల సెలవుని మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటే 100% మనం పాస్ అవుతాం కాదు, మ్యాక్సిమం మార్క్స్ 195 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో అయితే ఈ టైం టేబుల్ చాలా చక్కగా ఎస్ఎస్సి బోర్డ్ అనేది డిజైన్ చేసింది. సో మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల కాలంలో ఇలాంటి టైం టేబుల్ని బోర్డు రిలీజ్ చేయాల. సో కాబట్టి ఈ టైం టేబుల్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు తెలుగులో వీక్ అయి ఉండొచ్చు, మ్యాథ్స్లో వీక్ అయి ఉండొచ్చు, లేక ఇంకో సబ్జెక్ట్లో వీక్ అయి ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా మధ్యలో గ్యాప్ ఇవ్వటం వల్ల ఆ వచ్చినటువంటి గ్యాప్ని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే 100% మంచి మార్కులు వస్తాయి. జస్ట్ పాస్ అవటం గురించి చెప్పట్లేదు, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇక రెండోది ఏంటంటే, చాలామంది భయపడేటటువంటి విషయం ఏంటంటే, సోషల్ అనేది హెవీ సిలబస్ ఉంది, ఈ హెవీ సిలబస్లో ఎలా రాయాలి అని. సో మీరు చాలా అదృష్టవంతులు. అందుకే బోర్డు మీకు 2.5 రోజులు, ఒకవేళ రంజాన్ అనేది మీకు 31న జరిగితే 1న ఏప్రిల్లో జరుగుతుంది. అంటే 3.5 రోజులు ఎగ్జామ్కి గ్యాప్ ఉంది. సో కాబట్టి మీరు ఈ 3.5 రోజులు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. కానీ ఒక సింపుల్ విషయం ఏంటంటే, మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా, ఎంత చదివినా రాయాల్సింది 33 క్వశ్చన్సే. సో గ్రూప్ సబ్జెక్ట్స్లో లైక్ సోషల్ లాంటి సబ్జెక్ట్స్లో అక్కడ 38 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్లో ఉంటే మీరు కేవలం 33 క్వశ్చన్సే రాయాలి. అంతకన్నా ఎక్కువగా మీరు రాయడానికి అవకాశం లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ 33 క్వశ్చన్స్ రాయడానికి మీకు ఇంత టైం దొరికింది. ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ టైం టేబుల్ అనేది ద బెస్ట్ టైం టేబుల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో ఇక ఈ టైం టేబుల్ని బేస్ చేసుకొని మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. సో అయితే ఒక కండిషన్, అదేంటంటే ఈ టైం టేబుల్ని యూస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ ప్లాన్ని తయారు చేసుకొని చదివితే మార్క్స్ వస్తాయి. అలా కాకుండా ఇంకా టైం ఉంది కదలే తర్వాత చదువుతాం, ఆ మధ్యలో ఒక రోజు లేక 2 రోజులు వచ్చినటువంటి ఆ గ్యాప్లో చదువుతామంటే నష్టపోతారు. ఎనీహౌ నేనున్నాను, మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ లాంటి సబ్జెక్టులో రాయాల్సింది కేవలం 33 క్వశ్చన్సే. మ్యాప్ పక్కన పెట్టేస్తే 32 క్వశ్చన్సే. 1 మార్క్ కూడా పక్కన పెట్టేస్తే మీరు రాయాల్సింది 22 క్వశ్చన్స్. ఈ 22 క్వశ్చన్స్కి మీరు చదవడానికి కావాల్సినటువంటి టైం ఏంటంటే మీకు 1 నుంచి 2 రోజులు సరిపోతుంది.
సో కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు, ఈజీగా మంచి మార్కులు తెచ్చుకుంటారు. సో ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విషయంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అది ప్రాసెస్ జరుగుతుంది. మీకు దీంతో పాటుగా మరో విషయం ఏంటంటే, మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ టిప్స్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక నుంచి ఇన్షాల్లా డిఫరెంట్ వీడియోస్లో రెగ్యులర్గా అందిస్తానికి ప్రయత్నిస్తాను. సో ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.